హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ పాకశాల. ఈరోజు చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన స్వీట్ పొటాటో శాండ్విచ్. మామూలుగా పిల్లలు స్వీట్ పొటాటోని డైరెక్ట్గా తినడం అంటే అస్సలు ఇష్టపడరు, కానీ ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కావాలి అని తింటారు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 250 గ్రామ్స్ స్వీట్ పొటాటోస్ని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ ఇంకా ఆనియన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోకి కావాలంటే ఒక చిన్న క్యారెట్ని కూడా తురిమి వేసుకోవచ్చు. ఇందాక ఉడికించుకున్న స్వీట్ పొటాటోని చల్లారాక తొక్క తీసుకోవాలి. తర్వాత దీన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పు, కారము, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, ఒక పించ్ ఆఫ్ డ్రై మ్యాంగో పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆరిగానో, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, ఇందాక కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి నేను డ్రై మ్యాంగో పౌడర్ యూజ్ చేశానండి, మీరు లెమన్ కూడా వాడుకోవచ్చు. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా చీజ్ని గ్రేట్ చేసి వేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నింటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను శాండ్విచ్ కోసం హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు వైట్ బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ అయినా ఏదైనా వాడుకోవచ్చు. బ్రెడ్ పైన నేను కొంచెం టొమాటో కెచప్ని స్ప్రెడ్ చేస్తున్నానండి. అలాగే ఇంకొక సైడ్ గ్రీన్ చిల్లీ సాస్ని స్ప్రెడ్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీ సాస్ ఆప్షనల్ అండి. ఎక్కువ కారం ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, పిల్లలు అలా తినేటప్పుడు అయితే అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో స్టఫ్ని దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బ్రెడ్తో ఇలా క్లోజ్ చేసుకొని బటర్ అప్లై చేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలండి. నేను ఇక్కడ పాన్ మీద కాలుస్తున్నాను. మీ దగ్గర శాండ్విచ్ మేకర్ ఉంటే అందులో కూడా మీరు కాల్చుకోవచ్చు. దీన్ని క్లోజ్ చేస్తున్నానండి లిడ్తో, ఎందుకంటే క్లోజ్ చేయడం వల్ల లోపల ఉన్న స్టఫ్ బాగా కుక్ అవుతుంది. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకోండి. స్వీట్ పొటాటోస్లో బీటా కెరటిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అంతేకాదు వైటమిన్ ఏ, వైటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. వీటి వల్ల కంటికి, మన శరీరానికి చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచి అధికంగా తినడాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు నేను ఈ శాండ్విచ్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నానండి. పిల్లలు ఇంత పెద్దగా తినలేకపోతే మీరు చిన్న చిన్న బైట్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన స్వీట్ పొటాటో శాండ్విచ్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. చెక్ చేసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హెల్దీ, స్టే హ్యాపీ.